ఏడాది ఉగాది పండుగ ఏ రోజు అన్న దానిపై క్లారిటీ రావటం లేదు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 28న ఉగాది జరుపుకోవాలని కొందరు సిద్ధాంతులు చెప్తుంటే 29న జరుపుకోవాలని మరికొందరు అంటున్నారు. దీంతో పబ్లిక్ లో గందరగోళం ఏర్పడింది. చైత్ర శుద్ధ పాఠ్యమి రోజున ఉగాది జరుపుకోవటం ఆనవాయితీ. సంప్రదాయ దృగణితం ప్రకారం లెక్కిస్తే ఈ నెల 28న, పూర్వగణితం ప్రకారం లెక్కిస్తే 29న ఉగాది వస్తోంది. పైగా ఇప్పుడు పూర్వగణితం అనేది అసలు వాడుకలోనే లేదు. పైగా భారత సర్కారు కూడా దృగణితాన్నే ప్రామాణికంగా తీసుకుంటోంది. అందుకే ఈ నెల 28నే ఉగాది జరుపుకోవాలని ముందుగానే ప్రకటించారు. క్యాలెండర్లలో కూడా అదే రోజున ఉగాదిగా పేర్కొన్నారు. ఆ రోజునే సెలవు దినంగా ప్రకటించారు. అయితే పండితులు మాత్రం 28వ తారీఖు ఉదయం ఘడియల్లో అమావాస్య ఉందని, పైగా సంవత్సరం ఆరంభం మంగళవారంతో ఉంటే దాన్ని వాయిదా వేయటం మంచిదని చెబుతున్నారు. శ్రీశైలం టీటీడీ దేవస్థాన పండితులు కూడా 29న జరుపుకోవటమే శ్రేష్టమని చెబుతున్నారు. ఇదే విషయాన్ని వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారికి కూడా సిద్ధాంతకర్తలు వినతి పత్రం సమర్పించారు. హేవళంబి ఉగాది 28, 29 అనే ఒక భేదంతో సోషల్ మీడియాలో బాగా వస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పూర్వ పద్ధతి రీత్యానే అనుచానంగా మనం పండగలన్నీ చేస్తున్నాం కాబట్టి తద్విరుద్ధంగా ఏది జరగకూడదు, అలా ప్రభుత్వం చేయకూడదు. ఒకటి. రెండవది ఏమిటంటే ప్రతిరోజు పండగ చేసుకోవచ్చు, కానీ పండగ నాడు పండగ చేసుకోకపోతే అరిష్టమనే ఉద్దేశంతో సమాజానికి బ్రాహ్మణుడు అవసరం, బ్రాహ్మణికి సమాజం అవసరం. కాబట్టి సమాజాన్ని నిర్దేశించే స్థానంలో ప్రజాస్వామ్య పరిపాలన ఉంది కాబట్టి 29 నాడే ఖచ్చితంగా జరపాలని రమణాచారి గారికి మా యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 29 నాడే 6 నెలల క్రితం నిర్ణయించి ప్రభుత్వానికి సమర్పించగా ప్రభుత్వం 29 నాడే ఉగాది పండుగను జరుపుకునేట్టుగా, పంచాంగ శ్రవణం జరుపుకునేట్టుగా ప్రకటించినప్పటికీ కొంతమంది సోషల్ మీడియాలో 28 అని చెప్పి కొంత గందరగోళం సృష్టిస్తున్న నేపథ్యంలో 29 అనే ఒక నిర్దిష్ట ప్రకటన ప్రభుత్వం నుంచి వెలువడేలా మీరు ఆదేశాలు ఇవ్వాలని గౌరవ ప్రభుత్వ సలహాదారు దేవాదాయ శాఖ శ్రీ రమణాచారి గారిని 29 నాడే ఉంది, ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని చెప్పి రమణాచారి గారు చెప్పారు. అనాదిగా శృంగేరి ఆస్థానం పంచాంగాన్నే అందరూ ఫాలో అవుతారు. ఈసారి 29వ తేదీన పండగ జరుపుకోవాలని నిర్ణయించింది శృంగేరి సంస్థానం. కానీ కొందరు దీన్ని వ్యతిరేకించడంతో ప్రజల్లో కన్ఫ్యూజన్ మొదలైంది.